మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్తులకు శ్రీ వినాయక స్వామి దేవస్థానం తరపున నమస్కారంలో ఈ యొక్క పుష్పపల్లికి సేవ ఈరోజు జరుగుతుందంటే దానికి కారణం ఏమంటే 2017 సంవత్సరంలో కుంభాభిషేకం జరిపి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాభిషేకం జరుపుతూ వస్తున్నాము. ఆ రీతిన ఈ సంవత్సరం 8వ సంవత్సరం వార్షికోత్సవం కాబట్టి 18వ తేదీ స్వామి వారికి 108 సంకులు పెట్టి 160 కలశాలు పెట్టి కలశాభిషేకం శంఖాభిషేకం చేసిన తర్వాత 2000 మందికి అన్నదానం జరిపి ఆ తర్వాత ఈ రోజు 19/2/2025 తేదీ మహాపుష్పపల్లికి సేవ జరుగుతున్నది స్వామివారికి. అందుకొరకు ప్రతి సంవత్సరం కూడా భక్తులు తమ వంతున సహాయం చేస్తూ మా యొక్క ఈ కైంకర్యానికి చేతులు కలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదంగా జరుగుటకు అందరూ సేవా సహకారం అందిస్తున్నారు. కాబట్టి చిత్తూరు పుర ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మా యొక్క శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం జరపడానికి మన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు, ఆ తర్వాత వసంత్ గారు, ఆ తర్వాత చురా చైర్మన్ గారు, ముఖ్యంగా మా యొక్క ఈఓ శ్రీ వెంకటరాయలు గారు, మాజీ ఈఓ మా యొక్క తిమ్మారెడ్డి గారు, మళ్ళీ మా యొక్క సంఘం తరపున అధ్యక్షులుగా ఉన్న శ్రీ భూపేష్ గోపీనాథ్ గారు, అదేవిధంగా మా చైర్మన్ కన్నన్ గారు మరియు మా కమిటీ మెంబర్లు అందరికీ కూడా అందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క 42వ వార్డు కార్పొరేటర్ శ్రీ శశికుమార్ కూడా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ సహకారాలు ఇంకా కూడా మాకు అందించి ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయం జరపడానికి మీరు మన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. జై గణేష్.